ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ ఇన్స్ట్రక్టర్ ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్. ఇవాళ మనం జీవితంలో తరచుగా పట్టుకొని ఉండే విషయం కోసం మాట్లాడుకుందాం. అదేంటి? బాధ. మనకి జీవితంలోని ఏవైనా నొప్పి కలిగించినటువంటి పాత సంఘటనలు ఉన్నా, ఏవైనా మెమరీస్ కానీ, లేకపోతే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా తరచూ అదే ఆలోచిస్తూ ఉంటాం. సో ఇవాళ మనం అసలు ఎందుకు అట్లా జరుగుతుంది, ఏంటి అనేది తెలుసుకుందాం. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడు కూడాను ఖాళీ ఉన్న సమయంలోని మనకి ఆ పాత గతం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ గతం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏమవుతుంది అంటే, మన బాడీలోని ప్రతిసారి మన మైండ్లోని అది గుర్తు చేసుకున్నప్పుడంతా మన మైండ్కి పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి అనేది తెలీదు. సో ఏమవుతుంది అంటే, మనకు ఒక ఆలోచన అనేది వచ్చిన వెంటనే బాడీలోని హార్మోన్స్, న్యూరో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయిన వెంటనే మీ బాడీలోని రియాక్షన్ వస్తుంది. ఆ ఎమోషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. తీవ్రమైన బాధ కలగడం, లేదా కొన్ని సందర్భాల్లో కోపం కలగడం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. మన మైండ్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేట్ చేయలేదు, గతం ఏంటి, ప్రెజెంట్ ఏంటి అని. అది అంతే, ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ అనమాట మన బాడీకి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఇట్లా పాత గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ గతాన్ని గుర్తు తెచ్చుకోవటం వల్ల పాత మానిపోయిన గతాన్ని మళ్ళీ ఫ్రెష్గా, తాజాగా దాన్ని చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు జీవిస్తున్నారు? గతంలో ఉన్నారో, ఫ్యూచర్లో ఉన్నారో? ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో ఇది ఇలా ఉండటం వల్ల అసలు ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకుందాం. చాలా కారణాలు ఉన్నాయండి దీనికి. ముఖ్యంగా ఏంటి అంటే, మనం జీవించాలనుకునేటట్టు కన్నా మనం వేరే విధంగా, అంటే మనం కన్న కలలు, మన కన్న ఆశయాలు కన్నా తక్కువ జీవనం జీవిస్తున్నట్లు అనిపించినట్టయితే, లేదా మన మనసుని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని అనిపించినట్టయితే, లేదా ఇంకా చెప్పాలి అంటే నన్ను ఏదో కోల్పోతున్నట్టు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను మీకు. ఇద్దరు ఎగ్జాంపుల్స్ షేర్ చేస్తాను. మళ్ళీ సుమ అనే తీసుకుందాం. ఈవిడ పెళ్ళైన కొత్తలోని చాలా ఆశలతోని అది అన్నీ వచ్చారనమాట. తర్వాత కాలక్రమేణా కాలం గడిచింది. పిల్లలు, కుటుంబం పెరుగుతూ వచ్చి ఆవిడ అన్నీ మర్చిపోయి, ఎప్పుడైనా చిన్న చిన్న మాట రావటం వల్ల, హస్బెండ్ వల్ల కానీ, లేదంటే అత్తగారి వల్ల కానీ ఏమైనా రావటం వల్ల, అలా వచ్చినప్పుడంతా ఈవిడేంటంటే జరిగిన ప్రతిసారి పాస్ట్‌లో వెళ్ళిపోతూ ఉండేదనమాట. ఆ రోజు అట్లా జరగకుండా ఉండాల్సింది, నేను అట్లా చేయకుండా ఉండాల్సింది అని. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రేఖ గారు. రేఖ గారు ఏంటి, ఒక ఉద్యోగస్తురాలు. ఆవిడ ఒక మంచి కంపెనీలోని జాబ్ చేస్తూ ఉండేవారు. ఆవిడకేమో ఒక ప్రమోషన్ ఆపర్చునిటీ అనేది ఆవిడ కరెక్ట్‌గా నాకు వచ్చేస్తది ప్రమోషన్ అనుకునే టైంలో ఆ సీట్ వేరే వాళ్ళతోని భర్తీ అయిపోతుంది. సో అది ఆవిడకి చాలా బాధగా ఫీల్ అవుతారనమాట. ఇప్పుడు ఆవిడ వేరే కంపెనీకి వెళ్ళిపోయినా కూడాను ఆవిడ తరచూ ఏం బాధపడుతూ ఉంటారంటే, మా మేనేజర్ ఆ రోజు నాకు ఇంకొక ఆపర్చునిటీ గాని ఇచ్చినట్టయితే నా జీవితం ఇట్లా ఉండకపోయిందేమో, వేరే విధంగా ఉండున్నేమో. సో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే వీళ్ళిద్దరికీ కామన్ ఉన్న సంగతి ఏంటి? వీళ్ళిద్దరూ కూడాను పాస్ట్‌లోనే జీవిస్తున్నారు, ప్రెజెంట్‌లోని జీవించడం లేదు. సో ఇట్లా మనలోని బాగా పేరుకుపోయిన సంఘటనని మనం ఎలా దూరం పెట్టచ్చు? చాలామంది తరచు నేను వినే కంప్లైంట్ ఇదే. మేడం, ఎంత ఆపాలన్నా కూడా మేము ఆపుకోలేకపోతున్నాము అని. సో ఇవాళ మనం దీన్ని ఎలాగ మనం వదిలివేయచ్చు, మనం హ్యాపీగా ఎలా ఉండగలం అనేది తెలుసుకుందాం. కొంచెం కష్టమైన పనే, ఒక్కసారి జరిగింది కాదు, తరచూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక లేఖ, సింపుల్‌గా ఒక లేఖ. దేనికి రాస్తారు లేఖ? మీకు బాగా నొప్పించిన సంఘటనకు కానీ, ఎక్స్‌పీరియన్స్‌కి కానీ, లేకపోతే ఆ వ్యక్తికి కానీ ఆ లేఖ అనేది రాస్తూ ఎలా రాస్తారు? కృతజ్ఞతా భావంతో. ఎందుకంటే మనం జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు కానీ, మనకు పరిచయమైన వ్యక్తులు కానీ, ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఏమైనా కూడా ఎందువల్ల వస్తాయి అంటే,
మనం ఏదో ఒకటి దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంటుంది. నేర్చుకోవాల్సిన ఒక లెసన్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం నేర్చుకున్నంత వరకు తరచూ మనకు ఆ సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తూనే ఉండాల్సొస్తుంది. సో, మనం ఎప్పుడైతే ఆటిని ఎక్నాలెడ్జ్ చేస్తామో మీరు ఈ లెటర్‌లోని ఏం రాస్తారంటే కృతజ్ఞతా భావంతో. థ్యాంక్ యూ. నేనిది ఎక్స్‌పీరియన్స్ అవ్వటం వల్లే నేను పలానా ఈ విషయం తెలుసుకున్నాను. ఈ సంగతి నాకు తెలిసింది. అట్లా మీకేదనిపిస్తే అది అవన్నీ రాసేసి గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఒక డీప్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ చేసుకొని ఈ పననేది స్టార్ట్ చేసి మీరు లెటర్ అంతా రాసేసిన తర్వాత లెటర్‌ని చింపేసి తగలబెట్టేయండి. సో, ఇట్లా చేయటం వల్ల ఏంటి అంటే మనం మన పాస్ట్ మెమరీస్‌ని రిలీజ్ చేసేస్తున్నాం. రిలీజ్ చేయటం వల్ల కొంత ఫ్రీడమ్ అనేది మనకి లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇది తరచూ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎవ్రీ 15 డేస్‌కి ఒక్కసారి కానీ, లేకపోతే 1 మంత్‌కి ఒకసారి కానీ మీరు చేస్తూ ఉండొచ్చు. మీకు ఆ టైంలోను ఇబ్బంది కలిగించే సిట్యుయేషన్స్ ఏవైనా ఉన్నాయి, లేదా ఎక్స్‌పీరియన్సెస్ కానీ, మనుషులు కానీ ఏమైనా ఉన్నారు అంటే మీరు ఆ పేపర్‌లోని రాసుకొని ఇట్లా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే ఇది చెయ్యకపోవటం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఫ్యూచర్ కోసం ఫోకస్ చేయలేరు. ఎప్పుడు గూడా గత ఆలోచనలు, గత జన్మల్లో ఇది అని ఏదో అలాగా నా జీవితం వేరేగా ఉండుండేదేమో ఇలా ఆలోచనలు ఉండటం వల్ల మనం ఏ పని చేయలేం. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మీరు మీ చేతిలోని ఎవరైనా ఒక బరువైన వస్తువు తెచ్చి పెట్టారనుకోండి. ఏమవుతుంది? కొంతసేపు పట్టుకుంటారు. ఇంకా కొంచెం సేపు పట్టుకున్నప్పటికీ మీ నరాలన్నీ బిగుసుకుపోవడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇంకా కొంచెం సేపు ఆ చేతిలో బరువును అలాగే మొయ్యాలి అంటే మీ చెయ్యి అనేది విపరీతమైన బాధకి గురవుతుంది. అదే విధంగా మన మనసు కూడా తరచూ మనం వీటినే ఉన్న పాత విషయాలనే బాగా ఆలోచిస్తూ తవ్వి బయటకి తీసి మళ్ళీ మళ్ళీ వాటిని కోసం కూర్చొని బాధపడుతూ ఉంటే మన మనసు కూడా అలాగే చాలా హెవీగా అయిపోతుంది. సో, ఇలా ఉన్నవాళ్ళు ఏమవుతారు? మనుషులు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడం. అంటారు గదా! మనం వింటూ ఉంటాం. "ఏంట్రా అలా రాయిలాగా అయిపోయావు, నీకసలు చలనం అనేదే లేదా, మనసు అనేదే లేదా" అని. సో, ఇట్లాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు డిప్రెషన్‌కి గురవ్వటం, నాకెవ్వరు లేరు అన్న ఫీలింగ్‌లో అదొక సింకింగ్ ఫీలింగ్‌లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడాను మనం ఉన్న ఈ కరెంట్ డే, ఈ ప్రెజెంట్ మొమెంటే మన జీవితం. కాబట్టి మైండ్‌ఫుల్‌నెస్‌ని పాటిస్తూ ఈ విధంగా మీ పాస్ట్ యొక్క బరువుని ఏదైనా ఉన్నా కూడాను రిలీజ్ చేసేసినట్టయితే మీరు హ్యాపీగా జీవితాన్ని సాగించవచ్చు. థ్యాంక్ యూ.